ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రులు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. అడ్డు అదుపు లేదన్నట్టుగా సాగుతున్నారు. అందుకు ఉదాహరణగా ఏకంగా ఒక మంత్రి సచివాలయంలోనే దుకాణం తెరిచేశారు అనే కథనాలు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ వ్యవహార శైలి మీద ఆరంభం నుంచి అనేక విమర్శలు ఉన్నాయి. పార్టీలోనూ బయట కూడా ఆయన తీరు పలుమార్లు రచ్చకెక్కింది. ఈ తరుణంలో ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ ఛాంబర్లోనే ఆయన సిస్టర్ కూర్చుని సెటిల్మెంట్ చేస్తున్నారు అనే వాదన బలంగా ముందుకొస్తుంది. ఏకంగా పత్రికల్లో కథనాలు కూడా వస్తున్నాయి. చాలా తీవ్రమైనటువంటి వ్యవహారం. నేరుగా ఒక మంత్రి సిస్టర్ ఆయన ఛాంబర్లో కూర్చుని భారీ మొత్తంలో దందాలకు తెగబడుతున్నారు అనే రీతిన ప్రచారం సాగడం చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం. రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులు ఏ తీరునున్నారో చాటుతున్నటువంటి విషయం కూడా. ఇదే సమయంలో మంత్రి స్థానికంగా తన జిల్లాలో అనేక వివాదాలకి ఆజ్యం పోస్తున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనే పలు తగాదాలకి మంత్రి వైఖరి ప్రధాన కారణం అనే మాట వినిపిస్తుంది. తనకు పోటీగా తన సిట్టిబలిజ కులానికే చెందినటువంటి ఇతర నేతలెవరూ ఎదగకుండా అడ్డుపడుతున్నారన్న వాదనుంది. ఆ తరుణంలోనే శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతో వాసంశెట్టి సుభాష్కి చాలా తీవ్రమైన విభేదాలున్నాయి. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న గుత్తుల సాయితో కూడా వాసంశెట్టి సుభాష్కి వైరం మొదలైపోయింది. ఇప్పుడు ఇరు వర్గాలు నేరుగా కుర్చీలు లేపుకుని తలబడేటంత వరకు వెళ్ళింది. వివాదం చాలా పెద్ద స్థాయికి చేరుతోంది. పీగన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నియామక వ్యవహారం మీద ఇరు శిబిరాలు ఒకరి మీద ఒకరు పైచేయి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే నేరుగా కయ్యానికి దిగే పరిస్థితి వచ్చింది. కలహాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. అంటే ఒకవైపు మంత్రి తన శాఖ పరిధిలో అనేక రకాల అవినీతి అక్రమాలకు తెరలేపారనే వార్తలు, రెండో వైపు తన సొంత పార్టీలో జిల్లా వ్యాప్తంగా అనేక విభేదాలకు ఆజ్యం పోస్తున్నారన్న విమర్శలు, ఇవన్నీ ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ని చుట్టుముడుతున్నాయి. అయినా మంత్రి మాత్రం ఇవేమీ తను ఖాతరు చేయబోను అన్నట్టుగా సాగుతున్నారు. తన దందా ఏ కోసాన ఆగదు అనేటువంటి రీతిలో సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు అనే వార్తలు కూడా ఉన్నాయి. అయినప్పుడు కూడా వాటిని లెక్క చేయకుండా తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా తన ధోరణిలో మార్పే ఉండదు అనే దిశలో సాగుతున్నటువంటి వైనమే విశేషంగా కనిపిస్తుంది. ఒకవైపు సొంత నియోజకవర్గం రామచంద్రాపురంలో అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోనే ఆయనకు పోటీగా పలువురు నేతలు స్వరం వినిపిస్తున్నారు. ఇటీవల ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ విషయం ప్రస్ఫుటంగా బయటపడింది. అయినప్పటికీ కూడా మంత్రి తన సొంత నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోకుండా, సొంత జిల్లాలో పార్టీ వ్యవహారాల్ని పూర్తిగా గాడి తప్పకుండా నియంత్రించకుండా, మరొకవైపు సొంత శాఖలో అక్రమాలు అవినీతి వ్యవహారాలకి ఎక్కడా అడ్డుకట్ట వేయకుండా సొంత కుటుంబ సభ్యులే మొత్తం దుకాణం తెరిచేశారు అనేటువంటి రీతిన ప్రచారం సాగడానికి, పత్రికల్లో కథనాలు రావడానికి కారణంగా మారుతున్నటువంటి తీరు మాత్రం చాలా పెద్ద స్థాయిలో వివాదంగా మారుతుంది. ఇప్పటికే అనేక వివాదాలు ఉన్నప్పటికీ చూసి చూడనట్టుగా సాగుతున్న అధిష్టానం మాత్రం ఈసారి ఇకపై సహించే అవకాశం ఉండకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, ఆ క్రమంలో వాసంశెట్టి సుభాష్కి ఊస్టింగ్ తప్పదని అనేక ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. మంత్రి తీరు చూస్తే
ఆయన వ్యవహార శైలి గమనిస్తే ఖచ్చితంగా ఆయన మీద వెయిట్ వేయక తప్పదనేటువంటి ప్రచారం అయితే జోరుగా ఉంది. అందుకే ఆ విషయం తెలుసుకున్న తర్వాతే మంత్రి మరింతగా చెలరేగిపోతున్నారు అనే అంచనా కూడా వినిపిస్తోంది. ఏమైనప్పుడు కూడా మంత్రి వాసంశెట్టి సుభాష్ అటు రామచంద్రాపురం నుంచి ఇటు అమరావతి వరకు అనేక వ్యవహారాల్లో ఆయన ధోరణి మాత్రం తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పి తీసుకొచ్చేలా కనిపిస్తోంది. పార్టీలోనే విభేదాలు రచ్చకి కారణంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మరి టీడీపీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారు, ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు అన్నది కీలకం.